ఈ మాటలు మాకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మా ధ్యానానికి ఆమోదయోగ్యంగా ఉండడానికి మీరు కృప చూపించాలని ఈ మాటలు వేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే సోమవారం నుంచి శనివారం పనిచేసి ఏమండి రాత్రి పూట పడుకునే విశ్రాంతి గురించి కాదు ఇక్కడ చెప్తా ఉంది. విశ్రాంతి అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విశ్రాంతి ఏంటంటే ఏమండి పరలోక రాజ్యం. దాని గురించి ఇక్కడ మరి పౌలు హెబ్రీయులకు రాస్తూ ఉన్నటువంటి ఆ పత్రికలో ఆయన ఉచ్చరిస్తూ ఉన్నటువంటి విధానం. విశ్రాంతి అంటే అది. ఈ యొక్క విశ్రాంతి, ఈ విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలంటే, ఈ విశ్రాంతిలోకి మనం ఏమంటే అడుగులు వేయాలంటే చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, వేయవలసినటువంటి అడుగులు కొన్ని ఉన్నాయి. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదువుతా వస్తే పౌలు మరి ఈ హెబ్రీయులు అంటే ఎవరంటే యూదులు అన్నమాట. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు, యోధ ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళకి సువార్త చెప్పిన తర్వాత పౌలు పత్రిక రాస్తా ఉన్నాడు. ఏమండి ఇక్కడ 2 రకాలైనటువంటి విశ్రాంతులు ఉన్నాయి. ఒకటి కలుగ చేయబడినటువంటి విశ్రాంతి, రెండో విశ్రాంతి ఏంటంటే దొరికే విశ్రాంతి. అది మనం వెతికితే దొరుకుతుంది అనమాట. రండి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచన భాగం, 29వ వచన భాగం చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఇది కలుగు చేయబడినటువంటి విశ్రాంతి అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు వచ్చి చేయాల్సిన పని ఏమి లేదు. ప్రయాసంతో ఉన్నావా, భారంతో ఉన్నావా, నువ్వేం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభువే నిజమైన రక్షకుడని నువ్వు నమ్మి ఆయన యొక్క ఏమండి ఆయన మన కోసం కల్వరి శిలువలో మరణించాడని నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నీ నోటితో ఒప్పుకోవాలి ఆయన దేవుడని, ఆయన నీ కొరకు మరణించాడని, 3వ దినాన్ని నిన్ను తిరిగి లేపుతాడని నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వేమవుతావంటే విశ్రాంతిలోకి ప్రవేశిస్తావు. ఇది కలుగు చేయబడినటువంటి విశ్రాంతి. మరి దొరికేటటువంటి విశ్రాంతి ఉంటుంది. దాని కింద 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ విశ్రాంతి నీకు దొరకాలంటే ఏమండి ఆల్రెడీ ఆయన ఒక కార్యక్రమం చేసేసాడు కల్వరి శిలువలో. నువ్వు అక్కడికి రావాలి, ఆయన ఏదో విశ్వాసం ఉంచాలి, ఆయన దేవుడని నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఆ విశ్రాంతిలోకి ప్రవేశిస్తావు. మరి ఆ విశ్రాంతిలోకి ప్రవేశించినటువంటి నీవు కొన్ని విశ్వాసపు అడుగులు వేయాలి. అప్పుడు నిత్యత్వంలోనికి వెళ్తావు. అది ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. ఈ విశ్వాసపు అడుగులు నేను మొదటిగా ఒక మాట చెప్పి తదుపరి సమయాన్ని నేను సేవకులకు చెప్తాను. తర్వాత సమయం ఉన్నప్పుడు మనం ధ్యానించుకుందాం. మనం వేయవలసినటువంటి ఏమంటే మనము వెతకవలసినటువంటి, మనకు దొరకవలసినటువంటి ఆ విశ్వాసపు అడుగుల్లో మొదటిగా మనం ఏం చేయాలంటే రండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగము. వారికి ప్రకటించబడినట్లు మొదటి నుంచి చదువుదామా. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన రాయను. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మన విశ్వాసపు అడుగులో మనం వేయవలసినటువంటి మొదటి అడుగు ఇక్కడ ఏమంటే యూదులకి పౌలు మరి పత్రిక రాస్తా హెచ్చరిస్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే విన్న వాక్యానికి విశ్వాసాన్ని జోడించాలి. ఏమ్మా ఏం చెప్పాడు చెప్పండి నాతో పాటు. విన్న వాక్యానికి విశ్వాసాన్ని జోడించాలి. మిక్స్ యువర్ ఫెయిత్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమంటే నువ్వు ఏ వాక్యం అయితే వింటున్నావో దానికి ఏమి చేయాలంటే విశ్వాసాన్ని జోడించాలి. ఇక్కడ ఆదివారం పూట కానీ లేకపోతే మీటింగ్స్ లో కానీ బయట ఎక్కడైనా నువ్వు వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే విన్న వాక్యానికి నువ్వు విశ్వాసాన్ని జోడించాలి. మిక్స్ యువర్ ఫెయిత్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన. ఇక్కడ వారు అంటే ఎవరంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి చెప్తా ఉన్నాడు పౌలు. వారు ఎవరంటే ఇక్కడ మోషే అహరోనులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. దేవుడు ఏమండి మోషేకి ఏదైతే చెప్పాడో లేకపోతే అహరోనికి ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి మాటల్ని యొక్క అహరోను మోషేలు తీసుకొని ఏం చేస్తున్నారంటే మరి ఇశ్రాయేలీయులకి ప్రకటిస్తా ఉన్నప్పుడు మరి ప్రకటింపబడినటువంటి వాక్యాన్ని దేవుడు వారి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఏమండి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు వెనక ఫరో సైన్యం, కుడివైపున ఎడవైపున పర్వతాలు ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి కళ్ళెదుటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఏమంటే బండ నుండి జీవజాలాన్ని రప్పించాడు, ఆకాశం నుంచి మన్నాన్ని రప్పించాడు. వారికి మాంసం తినాలని ఆశ పుట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏమంటే ఆకాశం నుంచి వారికి పూర్వీల ద్వారా మాంసాన్ని కూడా ఇప్పించినప్పటికీ వారు ఏమంటే మోషే అహరోనులు చెప్పబడినటువంటి ఆ కనాను దేశం, ఆ కనానులోనికి మనకి విశ్రాంతి ఉన్నది, దేవుడు ఆ కనానులోనికి మనం ప్రవేశింపజేస్తాడని చెప్పినటువంటి వారి యొక్క మాటలు ఏమండి వారు విన్న వాక్యానికి విశ్వాసాన్ని జోడింపకపోవడం ఏమండి మూలన అరణ్యమే వారికి సమాధుల దుండిగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి పౌలు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు, దొరికేటటువంటి ఆ విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు వేయవలసినటువంటి మొదటి అడుగు అదేంటంటే విన్న వాక్యానికి నువ్వు విశ్వాసాన్ని జోడించాలి. విశ్వాసాన్ని మనం జోడించి ఏమంటే మనం యొక్క ఆత్మీయ జీవితంలో ఆ యొక్క ఈ కణాలు అనేది ఈ లోక విశ్రాంతి. ఇజ్రాయేలీకి పౌలు ఇజ్రాయేలీకి మరి మోషే అహరోను చెప్పింది ఈ లోకములో ఉన్నటువంటి కణాలు గురించి చెప్పారు. దాని యందు వారి విశ్వాసం ఉంచలేదు, మరి మరణించారు. మరి మనకి చెప్పబడుతున్నటువంటి ఏమంటే విశ్రాంతి ఏంటంటే అది పరలోక రాజ్యం, నిత్యత్వం. ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలంటే మరి విన్న వాక్యానికి మనం విశ్వాసాన్ని జోడించి మన ముందుకి అడుగులు వేయగలుగుతున్నామా? నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. లోకాసు వార్త నేను 2-3 ఆ వృత్తాంతాలు చెప్పి నేను ముగిస్తాను. లోకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచన భాగం చూడండి.
లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచన భాగం. అందుకు మరియా, నేను చదువుతాను జాగ్రత్తగా వినండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏమండి ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరియా ఆమె ఉన్నప్పుడు దూత మరియ దగ్గరకు వచ్చి చెప్తుంది, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నోటి మాటతో భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీ గర్భంలోనికి వస్తాడు, ఆయన రక్షకుడిగా పిలువబడతాడు అని చెప్పి దూత ఏమండి మరి మరియకి చెప్పగానే మరియ నోటి నుంచి వచ్చినటువంటి విశ్వాసపు మాట ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. విన్నటువంటి వాక్యానికి ఏమండి స్వీకరింపబడినటువంటి దూత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని మాటకు ఆమె జోడించిందండి, అక్కడ విశ్వాసాన్ని జోడించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం అది ఏదైనా సరే దేవుడు నా జీవితంలో చేయగలడు అనేటటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటున్నావా? ఒకవేళ అటువంటి విశ్వాసం నువ్వు గాని కలిగి లేవనుకో, దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది, మనం ప్రవేశించేటటువంటి ఆ యొక్క నిత్యత్వంలో మనకి విశ్రాంతి ఉండదు. ఏమండి ఈ యొక్క మరి మరియ చూపించినటువంటి ఈ యొక్క విశ్వాసానికి దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అదే మరియ ఈ విశ్వాసాన్ని కలిగి లేదనుకో, ఏమండి రక్షకుడు ఆమె కడుపులో నుంచి బయటకు వచ్చేవాడా? లేదు ప్రియుల. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, ఆవగింజంత విశ్వాసం మనకు కలిగి ఉంటావు, దేవాన్ని నా జీవితంలో నువ్వు ఈ పని నువ్వు చేయగలవు అనేటటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుడు అప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యాలు చేయగలడు, లేకపోతే చేయలేడు. విశ్వాసము లేకుండా వారు, చూడండి ఆ మాట, విశ్వాసము లేకుండా వారు వినడం మూలన ఆ వాక్యము వారికి ఎలాగ మిగిలిపోయిందంట, నిష్ప్రయోజనమైన ఆయను. రెండవ మాట చెప్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచన భాగం రండి. లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచన భాగం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి పేతురు దేవుని మాటకి ఎంత విశ్వాసంతో కూడినటువంటి, ఏమండి ఆ విన్న మాటకి ఎంత విశ్వాసాన్ని జోడించి చెప్తా ఆ వలలు వేస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు యొక్క వృత్తి ఏంటండి? ఆయన ఒక వడ్రంగి. ఆయనకి దేనిలో నైపుణ్యం ఉందంటే, ఒక టేబుల్ ని తయారు చేయడంలో నైపుణ్యం ఉంది. ఒక సుత్తి, ఒక మేకు తీసుకొని ఏమని చెడిపోయినటువంటి కిటికీలను కానీ తలుపులను కానీ చేసే ఆ పనిలో నైపుణ్యం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అతని యొక్క వృత్తి వడ్రంగి పని. కానీ ఇక్కడ పేతురు చేసేటటువంటి పని ఏంటంటే, ఏమండి ఆయన చేపలు పట్టేటటువంటి పని. ఏ టైంలో వల వేస్తే చేపలు పడతాయో, ఎక్కడ వలలు వేస్తే చేపలు పడతాయో, ఏ యొక్క ఏమండి సీజన్ లో వలలు వేస్తే చేపలు పడతాయో పేతురికి అన్నీ తెలుసు. అయినప్పటికీ యేసు ప్రభువును చూచాడు, యేసు ప్రభు యొక్క చెప్పినటువంటి మాట విన్నాడు. ఆ మాటకి ఆయన విశ్వాసాన్ని చూపించాడు. యేసు ప్రభు పేతురు యొక్క అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ అత్తని స్వస్థపరచడం పేతురు చూచాడు. పెళ్లి విందులో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని చూచాడు. రాత్రంతా ప్రయాసపడినటువంటి ఈ పేతురు, వలలు వేసి 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 అలిచిపోయినటువంటి యొక్క పేతురు యేసు ప్రభు ఒక మాట చెప్పగలరు. ఏమండి ఏమన్నాడంటే, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఏమండి మాకేమీ దొరకలేదు, నీ మాట చొప్పున నేను వెళ్ళి ఆ వలలు వేస్తున్నానని చెప్పగానే ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురికి ఏమండి విస్తారమైనటువంటి చేపలు పడిపోయి. చాలా మంది పేతురు అనొచ్చు,
నీకేం తెలుసయ్యా? చేపలు పట్టేవాడు నాకు తెలుసు, ఎప్పుడు వేస్తే చేపలు పడతాయో, ఎలా వేస్తే చేపలు పడతాయో, ఏ టైంలో వేస్తే చేపలు పడతాయి నాకేం తెలుసు, కానీ నీకేం తెలుసు? నువ్వు ఒక సుత్తి ఒక మేకుంటే పనులు చేసుకునేవాడు అన్నాడా? ఇక్కడ పేతురు యేసు ప్రభుతో అనలేదు. దేవుడు చెప్పినటువంటి మాటకి పేతురు ఏం చేశాడంటే విశ్వాసాన్ని జోడించి చూపించాడు. కాబట్టి అద్భుతమైనటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్ అక్కడ చూడగలిగాడు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనకి దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో వచ్చేసింది సమస్య ఏంటంటే ఫెమిలియారిటీ ఎక్కువ వచ్చేసింది. ఫెమిలియారిటీ, మాకంతే తెలుసులే, మాకంతా తెలుసు అనేటటువంటి మనసు క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసింది. నాకంతా తెలుసు, నువ్వు చెప్పేదేంటి, దేవుడు చెప్పేదేంటి, దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాం, ఈ వాక్యం నాకు తెలియదా, ఎన్ని సంవత్సరాల నుంచి నేను వింటున్నాను. ఫెమిలియారిటీ వచ్చేసింది. ఇంకొకటి ఏమొచ్చిందంటే క్యాజువాలిటీ వచ్చేసింది. నాలుగు మడతేసి చెప్తుంటారు, నాకు తెలీదా ఇదంతా. ఫెమిలియారిటీ, క్యాజువాలిటీ, ఉదాసీనత. అంటే దేవుడు చెప్పినటువంటి మాటని సిన్సియర్గా విశ్వాసంతో స్వీకరించి దానిని నెరవేర్చాలి అనేటటువంటి స్వభావం అనేది పోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, మరియా ఏం చేసిందంటే చెప్పబడినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యానికి ఆమె విశ్వాసం చూపించడం వలన ఈ లోకానికి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం కలిగించేటటువంటి యేసు ప్రభువుని ఈ లోకానికి అందించింది పేతురు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటకి విశ్వాసాన్ని జోడించి వలన వేయడం వల్ల విస్తారమైనటువంటి చేపలు పట్టబడ్డాయి. మెటీరియల్ బ్లెస్సింగ్ వచ్చింది. లోకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం భాగం. లోకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారములకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పొమ్మును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పడని వారితో పంపిణీ. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు చూచి, ఇశ్రాయేలీయులైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క ఈ శతాధిపతి మీరు చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు స్వస్థపరుస్తాడు, అతడు మా ఇంటికి రావాల్సినటువంటి పని లేదు, ఎక్కడో ఉండి ఆయన మాటిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు కూడా ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీలో నేను ఎంత విశ్వాసము నేను కనుగొనలేదు. మొదటిగా మరియా చూపించినటువంటి విశ్వాసము ద్వారా ఆధ్యాత్మికమైన బ్లెస్సింగ్ వచ్చింది. రెండవదిగా పేతురు చూపించినటువంటి విశ్వాసము ద్వారా మెటీరియల్ బ్లెస్సింగ్ వచ్చింది. మూడవదిగా ఈ యాజకుడు, ఈ యొక్క శతాధిపతి చూపించినటువంటి విశ్వాసము ద్వారా ఏమొచ్చిందంటే శారీరకమైనటువంటి బ్లెస్సింగ్ వచ్చింది. దీనికి మూల పాఠం ఏంటంటే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు విన్నటువంటి వాక్యానికి విశ్వాసాన్ని కానీ జోడించి ప్రభు దగ్గర కూర్చున్నావా, దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి. నువ్వు విన్నటువంటి వాక్యానికి విధేయత చూపించకుండా, విశ్వాసాన్ని జోడించకుండా నువ్వు ఏది అడిగినా నీకు మెటీరియల్ బ్లెస్సింగ్ రాదు, నీకు ఆధ్యాత్మికమైనటువంటి బ్లెస్సింగ్ రాదు, నీకు శారీరకమైనటువంటి స్వస్థత కూడా రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క ఆత్మీయమైనటువంటి బ్లెస్సింగ్స్ గురించి మనం ఆలోచించకుండా ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తామంటే శారీరకమైనటువంటి బ్లెస్సింగ్ గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. నాకు జలుబు చేసింది, తగ్గించమని ప్రార్థన. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రావాలని ప్రార్థన. ఇవన్నీ కావాలి, కాదనట్లేదు. కానీ
విన్న వాక్యానికి మన విశ్వాసము జోడించకుండా, దేవుని మాటలకు ఏమండి విశ్వాసాన్ని దాన్ని కలగలపకుండా మనం ఏమండి ఈ యొక్క విశ్రాంతిలోనికి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, విశ్రాంతిలోనికి మనము ప్రవేశించి ఇక్కడ మోషే అహరోనుల ఇశ్రాయేలుకి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు విన్నటువంటి వాక్యానికి విశ్వాసాన్ని జోడించకపోవడం మూలన ఆ వాక్యం ఏమైపోయిందంటే అక్కడ నిష్ప్రయోజనమైపోయింది. ఒక సామెత ఉంది, క్రైస్తవులకి మన తెలుగు వాళ్ళకంట ఆశలు ఎక్కువ అంట, ఆచరణ బెత్తుడు అంట. ఆశలు ఎంత ఎన్ని ఆశలేమో బారుడు, ఇన్ని ఆశలు ఉంటాయి, కానీ ఆచరణ బెత్తుడు. దేవుని మందిరానికి మనం సోమవారం నుంచి శనివారం దాకా 11 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అనుకుంటాం, ఆశ అది. కానీ ఆచరణలో రాబోయేటికి లాస్ట్ అరగంట వచ్చేది బెత్తుడు. దేవుడి కొరకు ఏమంటే ఏదైనా ఒక కార్యక్రమం, ఒక కోటం, ఒక మీటింగ్ ఏదైనా జరుగుతున్నప్పుడు దేవుడి కొరకు నేను ఎంత ఇవ్వాలని అనుకుంటా, కానీ వచ్చే టయానికి ఇచ్చే టయానికి నువ్వు ఎంత ఇస్తావు, ఎంత ఇచ్చేది. ఏమండి ఇంకా సామెత ఇంకొకటి చెప్పాడు, ఆకలి ఎక్కువ అంట, పేకేమో సన్నం అంట. ఆకలేమో బాగా తినాలి ఉంటది, ఆకలి ఎక్కువ, పేకేమో సరదాగా ఉండదు. నువ్వు బొక్కి తిన్నావనుకో పేక పట్టుకుని మధ్యలో చచ్చిపోవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యానికి నువ్వు విశ్వాసాన్ని కానీ జోడించలేదనుకో మనకి దొరికేటటువంటి ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించలేము. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచన భాగం, మీకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని చెప్పినారు ఆయన. ఆ విశ్రాంతిలోనికి మేము ప్రవేశించాలంటే అయ్యా మా విశ్వాసపు అడుగులు కొన్ని ఉన్నాయి, అందులో ఒక అడుగుని వేయవలసినటువంటి మొదటి అడుగుని మేము నేర్చుకున్నాము. అయ్యా విన్న వాక్యానికి విశ్వాసాన్ని ఎలా జోడించాలి, మిక్స్ విత్ ఫెయిత్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మీరు తెలియపరిచినారు. విన్న వాక్యానికి విశ్వాసాన్ని జోడిస్తే వచ్చేటటువంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం, ఆయన శారీరకమైన స్వస్థత, ఆయన మెటీరియల్ బ్లెస్సింగ్ గురించి మాకు తెలియపరుచున్నారు. అయ్యా ఆ వాక్యానికి మేము విశ్వాసాన్ని ఎలా జోడించాలో మాకు నేర్పించాలని ప్రార్థించారు. ఈ మనవలు చేస్తున్నాము నడుచున్నాము. కొద్ది మాటలు వివరించాలని సహోదరుడు అశోక్ కుమార్ గారిని